అందరికీ నమస్కారం. ఈవేళ చాలా శుభదినం. ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు, వీళ్ళ కష్టాలు కావచ్చు, దశాబ్దాల పోరాటం ఇది. 2 దశాబ్దాలుగా అపరిష్కృతం కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి. అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి 2200 ఎకరాల్లోనూ దఫదఫాలుగా రిజిస్ట్రేషన్ పోను ఇంకా 1100 ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది. తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లిన ధర్మిలా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు, పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య. వీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం వెళ్ళింది. మా వివాహ టైంలో కానీ, ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు మాకు ఉపశమనం కలిగించాలి. ఇది గత 2-3 సంవత్సరాలుగా, అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది. తర్వాత సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దీన్ని చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. అంతిమంగా గత 2-3 నెలలుగా కూడా జీవో వస్తుందని ఆశించాం. కొంచెంగా ఆలస్యమైంది. అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్ హరిప్రసాద్ వీరంతా కూడా శాసనసభ్యులు శాసన మండలిలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వారి మన ప్రభుత్వంలో చర్చించి దీనికి నివారణ కోసం ఈ జీవో రిలీజ్ చేయాలని చెప్పి వారి కృషిపదంగా జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడున్నారో వీరికి ఒక న్యాయం జరిగింది. ఎందుకంటే ఈవేళ మార్కెట్ రేట్ పక్కన వీళ్ళు వస్తుంది. ఎవరైతే పాపం ఈ సజ్జ కోసం భూములు ఇచ్చి 8000 రకాలు ఉన్నారు, ముందు 3 లక్షలు ఇచ్చారు, తర్వాత 5 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇక ఒక పరిశ్రమలు వస్తాయి, మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాపం ఆశించి భూములు ఇచ్చారు. ఇది అనేక రూపాంతరాలు చెందింది. ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు, తర్వాత ప్రైవేట్ అన్నది అనేక చేతులు మారి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు. వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సరిగ్గా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు, రోడ్డుకి పర్మిషన్ లేదు, ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు. ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది. ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు. ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు వారి దృష్టిలో ఉన్నాయి. మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు, మనందరి దేవుడు, మా రైతులకి దేవుళ్ళ ఇక్కడ వెలసిన ఒక దేవుడే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన మాకు రావడం మా అదృష్టం. ఎన్నో 2005 సంవత్సరం నుంచి మాకు ఎస్ఈజెడ్ అన్న మహమ్మారి ఇక్కడ ఏర్పడి గత 20 సంవత్సరాలుగా మరి రైతులు పడే కష్టం, ఆవేదన, వాళ్ళ గురించి పోరాడే నాయకులను కూడా జైల్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టి మరి జిఎంఆర్ సంస్థ ఒక కేవీ రావు, తర్వాత జిఎంఆర్ సంస్థ, ఇలా ఎన్నో చేతులు మారుకుంటూ వచ్చి రైతులు నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఇక్కడ కొత్తపల్లి మండలంలో 4500 ఎకరాలు, తొండంగి మండలంలో 4500 ఎకరాలు, 9000 ఎకరాలు రైతుల దగ్గర భూసేకరణ చేసి 1,50,000 ఇస్తాం, లేకపోతే మీ భూములు మీ డబ్బులు కోర్టులో కట్టేసి మీ భూములు లాగేసుకుంటాం అనే పరిస్థితికి దౌర్జన్యంగా బెదిరించి రైతుల దగ్గర భూములు లాక్కుని అప్పట్లో 6,000 చిల్లర ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తదుపరి 3,000 ఎకరాల దగ్గర రైతులు కోర్టులో వేసుకుని అవార్డు పాస్ చేయించుకుని రైతులు పోరాడి ఇప్పటి వరకు ఈ భూమిని ఆఫ్ చేశారు. గత 2014 ప్రభుత్వంలో కూడా ఏమీ జరగలేదు. 2019 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ తెగొడేసి జగన్మోహన్ రెడ్డి గారు 2,180 ఎకరాల భూమిని రైతులకి రిజిస్ట్రేషన్కి ఇచ్చేసి అవార్డు అయిన భూముల్ని, ఉన్న భూములను స్వాధీనం చేసుకుని వాళ్ళు బ్యాటరీలు కట్టుకోవడం మొదలుపెట్టారు. అదే విధంగా మరి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రైతులకి 1,200 ఎకరాల భూమి వాళ్ళ దగ్గర ఉండే రైతులకి రిజిస్ట్రేషన్లు అయిపోయి, జనసేనకి సపోర్ట్ చేసిన రైతులకి, చిన్న రైతులకి అందరికీ కూడా 1,080 ఎకరాలు ఇక్కడ
రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపు కూర్చున్నారు. ఎన్నిసార్లు తిరిగినా సరే మాకు ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. అప్పుడు మాకు న్యాయం జరిగింది. ఒక కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో పవన్ కళ్యాణ్ గారు జనసేన ఒక దేవుడు పిఠాపురం నియోజకవర్గం రావడం, ఆ దేవుడు రావడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మరి ఈ 80 ఎకరాల్లో 800 మంది రైతులే ఉంటారు. అంత చిన్న రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో పిల్లలవక వాళ్ళ పొజిషన్ కుటుంబం పూట గడకు కూడా ఉండే మనుషులు ఉన్నారు. అందరూ కూడా మరి ఇక్కడ ఆయన్ని భగవంతుడిగా కొలాలి, ఆయన భగవంతుడు వచ్చాడనే అభిప్రాయంతో ఉన్నారు. అటువంటి చిన్న రైతులతో కూర్చున్న గత పోయిన ప్రభుత్వం గురించి చెప్పనక్కర్లొద్దు. అదేవిధంగా మరి వీళ్ళందరికీ న్యాయం చేసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మరి ఈ రైతులను ఆదుకున్నందుకు ఆయనకి ఈ రైతుల తరపున అందరి తరపున నేను ఒక రైతునే, నేను కూడా ఆయనకి నా హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేస్తున్నాను.